హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి టోనా అంటారు కదా, టోనా ఫిష్ అయితే నేను కర్రీ వండాను అనమాట. టోనా ఫిష్ ఎలా వాటర్ స్టైల్లోని చాలా సింపుల్గా ఈజీగా పాతకాలం పద్ధతిలోని ఈ చేపల పులుసు ఎలా పెట్టాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను, చూసేయండి. మన ఛానల్లో ఇంకా ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి. అయితే ఈరోజు అయితే టోనా అంటే అదే సోర ముక్కలు అనమాట. దీన్ని టోనా అంటారు కదా. ఇదైతే నేను పీసులు అయితే ఇలా చూడండి, పై స్కిన్ అలా తీయించేసాను. ఇవి అక్కడే చేయించేసి తీసుకొచ్చాను. ఇంకా అందుకని చెప్పేసి నేను కూర వండేస్తాను అనమాట. చూడండి ఎంత పెద్ద కన్ను చేప అయితే, కొంచెం పెద్దదే, చిన్నదైతే కాదు. ఇంక ఈరోజు అయితే దీన్ని మనం కూర వండేద్దాం. మనం ఎంత కడిగినా సరే వాటర్ మాత్రం రెడ్గానే ఉంటుంది. దీనికి చాలా బ్లడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ చేప తినడం కూడా చాలా మంచిది. చాలా వరకు తినడానికి ఇష్టపడరు, మందులు వాడేవాళ్ళు అసలు తినకండి చెప్తున్నాను కదా. ఈ చేపలు అన్నీ తినేవి కాదు, కొన్ని చేపలు మెడిసిన్స్ వాడేవాళ్ళు తినకూడదు. ఈ చేప కాళ్ళ నొప్పులు అవి ఉన్నవాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ లేడీలు కానీ, లేదంటే పాలిచ్చే తల్లులు ఉంటారు కదా, బాలింతలు, వీళ్ళు ఎవరు తినకూడదు అనమాట. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే తాలింపు పెట్టి వండట్లేదు, కలిపి పెడుతున్నాను అనమాట. మన అమ్మమ్మల నాటి వంటకం అనమాట. అమ్మమ్మ వాళ్ళు ఇలాగే వండేవాళ్ళు, ఇప్పటికీ ఇలాగే వండుకుంటేనే టేస్ట్. మనం ఏదేదో చేసి వండుతాం కానీ అది టేస్ట్ అనిపించదు, ఇలానే టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఒక్కొక్క పీస్ నేనైతే సపరేట్ చేస్తున్నాను అనమాట. ఆ వాటర్లో నుండి వాటర్ మనం ఎంత కడిగినా సరే వాటర్ రెడ్గానే వస్తుంది. ఇంక ఇలా ఒకటొకటి పీస్ నేను వేసేస్తున్నాను వండటానికి. ఈరోజు నేను ఈ నాన్ స్టిక్లో అయితే వండుతున్నాను. ఎప్పుడు నేను వేరే దాంట్లో స్టీల్ వాటిలో అయితే వండను, ఈ నాన్ స్టిక్లో వండుతాను. లేదంటే అల్యూమినియం ఉందిలేండి, అల్యూమినియం దాకలో వండుతాను అనమాట. మేమైతే దాకలే అంట. ఈరోజు వీడియో కోసం నేను వేరే పేరు పెట్టి పిలవాలని నాకు లేదు. మేము ఎలా మాట్లాడతామో నేను అలాగే చెప్పేస్తున్నాను. ఎగతాలు చేసేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, నవ్వుకుంటాను. అంతేగాని సీరియస్ అవ్వనమాట. ఎవరో ఏదో అన్నారని సీరియస్ పడటానికి కాదు నేను ఛానల్ ఓపెన్ చేసి నేను ఇంత కష్టపడి టైం స్పెండ్ చేసి వీడియోస్ తీసేది. దీనికోసం కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా, కరివేపాకు, ఇంకేం అవసరం లేదు. కొత్తిమీర ఉన్న వాళ్ళు కూడా వేసుకోండి. చాలామంది నీసులో కరివేపాకు వేయరు, మేము కరివేపాకు లేనిదే నీసు వండం. పచ్చిమిరపకాయలు పక్కన పెట్టేయండి, కరివేపాకు కూడా కలిపేయండి. కరివేపాకు, ఉల్లిపాయ, టమాటా, కారం, ఉప్పు, నూనె బాగా స్మాష్ చేస్తాం. అందుకని టమాటాలు నేను బొడ్ల వరకే కోసాను అనమాట. బొడ్డు తినకూడదు అంటారు కదా, కిడ్నీలో స్టోన్స్ ఏర్పడుతున్నాయి అంటున్నారు కదా, అందుకని బొడ్డు. ఉల్లిపాయలు అయితే మీరు బ్రౌన్ ఆనియన్స్కి కోస్తారు కదా, ఫ్రైడ్ ఆనియన్స్కి కోస్తారు కదా, అలా చీలికల్లా కోసేయండి. టమాటా అయితే బొడ్డు కోసి అడిచేసేయండి. కారం అయితే నేను 2 స్పూన్ల కారం వేస్తున్నాను. పీసులు వచ్చేసి ఒక 10-12 పీసులు, కౌంట్ చేయలేదు. ఆయిల్ కూడా సరిపడా నేను ఒక వర్జాయింపుగా అంటే ఆనవాలుగా వేసేస్తున్నాను. మీరు ఒక 5 స్పూన్ల ఆయిల్ వేయండి, సరిపోతుంది. అంటే 1/2 స్పూన్లే కదా ఉంటాయి, ఒక 5 వేస్తే సరిపోతాయి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, పులుసు కదా. ఉప్పు కూడా నేను కొంచెం వేస్తాను, మీరు 1 స్పూన్ వేయండి సరిపోతుంది. చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు. మర్చిపోయిన ఇందులో చింతపండు కూడా కావాలి. చింతపండు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర అన్నీ పేస్టే అనమాట. నేను పొడులు వేయను, ఎక్కువగా నేను ఇలా పేస్టే వేస్తాను. ఇంక నేను కారం, ఉప్పు, నూనె, ఈ టమాటా, ఉల్లిపాయలు, కరివేపాకు కూడా పిసికేస్తాను. ఇవి మొత్తం బాగా పిసికేసి, మేము పిసికేయడమే అని అంటాను, ఈ పిసికేయండి. కరివేపాకు కూడా వేసి కొంచెం పిసికే అనేది కనిపిస్తుంది కదా, బాగా స్మాష్ చేసేయాలన్నమాట మెత్తగా. టమాటా అసలు ఎక్కడ అంత గుజ్జు అయిపోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లోని ఈ పీసులన్నీ కలిపేయాలన్నమాట. నీట్గా చేతితో బాగా కలిపేసి పట్టేసాను. ఇప్పుడు మన చేతితో పిసికాం కదా, ఆ చేయి పక్కన కడుక్కోకుండా అందులోనే కడిగేసుకోండి, అదో టేస్ట్. అలా కడుక్కుంటేనే టేస్ట్ నాకు తెలిసి. మీరు కూడా అలా చేసేయండి. నీళ్ళు ఎంత అంటే 1 గ్లాస్ సరిపోతుంది. ఈ గ్లాస్ వచ్చేసి ఒక 1/2 లీటర్ ఉండొచ్చు. ఒక 1/2 లీటరు వాటర్ వేసేయండి. ఎక్కువ వాటర్ వేస్తే చేప బాగా ఉడికేసి పీస్ అయిపోద్ది అనమాట. తక్కువ వాటర్ వేయండి. చేపలు మునిగే వరకు ఏమన్నాం కదా అని ఎక్కువ నీళ్ళు వేసేయకండి. 1 గ్లాస్ వాటర్ మీరు వండేదాన్ని బట్టి. నా వీడియో చూసేవాళ్ళు పెద్ద 10 మందికి 20 మందికి అయితే వండరు కదా, 4-5కి 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. మరి అంత ఎక్కువ వండరు కదా. ఎక్కువ చేపలు అయితే ఒక 2 గ్లాసులు వేయండి సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఆ నీరు మొత్తం ఇంకిపోయే వరకు మరిగించండి. పెద్ద మంట పెట్టండి, సిమ్లో వద్దు. ఇక చింతపండు వచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అని తీసుకున్నాను.
నా దగ్గర ముందు చింతపండు ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. అందుకని కొంచెం చింతపండు తక్కువే తీసుకున్నాను. ఎక్కువ తీసుకున్నా సరే నేనైతే వేస్ట్ చేసాను, సరిపడినంతే వేస్తాను. మీరు కూడా అలా చేయండి. చాలామంది వీడియోలోని బ్లేమ్ చేయట్లేదు కానీ ఇంత వేయండి కరెక్ట్గా సరిపోద్ది అంటారు. తీరా చూస్తే మనం ఎంత వండుతున్నా వాళ్ళకి ఏం తెలుస్తుంది. వంటలు వండే వాళ్ళకి అటు ఇటు అడ్జస్ట్ చేయడం రావాలన్నమాట. అంటే ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేయడం రావాలి. నా ఇంట్లో చింతపండు ఉంది, అందుకు కొంచెం తీసాను. ఒకవేళ మిగిలిపోతే తీసి ఫ్రిడ్జ్లో పెడతాను, నెక్స్ట్ మరలా వండుకుంటాం కదా అందులో వేసేస్తాను. అలాగే మీరు కూడా కొంచెం ఎక్కువగా తీసుకోండి, మరి తక్కువ కాకుండా చూసుకోండి. ఎక్కువ తీసుకున్న పులుపు ఎక్కువ వేయకుండా చూసుకోండి అనమాట. సరిపడినంత వేయడం చూడండి, మొత్తం ఒకేసారి వేయకుండా. దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా తీసేసి పెట్టాను, అది వేస్తానన్నమాట. వీడియో అయితే క్లిప్ మిస్ అయింది, చింతపండు కూడా నేను వేసాను, వీడియో క్లిప్ మిస్ అయింది. ఇంకా ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇది వచ్చేసి జీలకర్ర ధనియాలు కొబ్బరి, ఇది జీలకర్ర ధనియాలు, ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఈ 5 నేను ఎందుకు సపరేట్గా వేసానంటే కొన్ని వాటిలో అల్లం వెల్లుల్లిపాయ ఒకటే కదా వేస్తాం, అందుకని నేను సపరేట్ చేస్తాను. లేదంటే 5 కలిపేసి నేను మిక్సీ పెట్టేస్తాను. ఈ మధ్య అలా చేస్తున్నాను అనమాట. కొన్ని వంటల్లో అల్లం వెల్లుల్లిపాయ ఒకటే వేస్తాం, అందుకని. ఇంకా మసాలా కూడా ఇంకా వేసుకోండి. నేను మసాలా అల్లం వెల్లుల్లిపాయ ఒక 2 స్పూన్లు వేసాను, 1/2 స్పూన్ 2 అంటే ఒక 1/2 స్పూను. ఆ తర్వాత ఈ మసాలా వచ్చేసి పక్కనది జీలకర్ర ధనియాలు కొబ్బరి వచ్చేసి అదొక 2 స్పూన్లు వేసాను. ఇంక చూడండి బాగా మరుగుతుంది కదా, ఇంక అంతే అయిపోయింది. చాలా ఈజీ, పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది, ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు. ఈ స్టేజ్లోని ఉప్పు కారం పులుపు చూసుకోండి, చాలకపోతే కొంచెం వేయండి, సిమ్లో పెట్టండి. మనం చింతపండు వేసిన తర్వాత ఇంక మంట పెద్దది పెట్టకూడదు, ఇక అంత ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉండాలి. అప్పుడు పులుసు చాలా బాగుంటుంది, ముక్కలు కూడా బాగా ఇంకి చాలా బాగుంటుంది. అలా నూనె పైకి తేరిందంటే ఇంక అయిపోయినట్టే, ఫినిష్. ఇంకా మీరు గ్యాస్ కట్టేయచ్చు. కూర అయితే కంప్లీట్ అయిపోయింది. తింటం అయితే చూపించట్లేదు కానీ టేస్ట్ చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఏదైనా మన కళ్ళకు బాగుంటే తినటానికి కూడా బాగుంటుంది, కళ్ళకు బాగాలేదంటే తినటానికి కూడా బాగోదన్న అభిప్రాయం నాది. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏంటో. వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.